కార్యక్రమాన్ని బాబు పి నాథన్ యొక్క పుట్టుకదిన సందర్భంగా వారి యొక్క గ్రాండ్ పేరెంట్స్ బ్రదర్ కె రవిప్రసాద్ అండ్ సిస్టర్ ఉషా రాణి, దే ఆర్ ఫ్రమ్ వసంతరాయపురం, గుంటూరు జిల్లా. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రిస్మస్కి దగ్గర పడిపోయాం, అవునా? ఇంట్లో అంత సంతోషకరమైన వాతావరణము ఉంటుండొచ్చు. స్టార్ అని చెప్పి డెకరేషను, అప్పుడే బట్టలు, పిండి వంటలు అనే దాంట్లో. కానీ ఇవన్నీ చేసే ముందు మన హృదయాన్ని మనము డెకరేట్ చేసుకుంటున్నామా? ఎవరినైతే ప్రేమించాలో వారిని ప్రేమించకుండా, ఎవరినైతే క్షమించాలో వారిని క్షమించకుండా, వారు ఇలా చేశారు, వారు అలా చేశారు అని చెప్పి బాధపడుకుంటూ జీవిస్తున్నారు. తమ్ముడు, చెల్లెమ్మ, మీ జీవితాలు తల్లిదండ్రులు తప్పు చేశారు, స్నేహితులు తప్పు చేశారు, తోబుట్టులు తప్పులు చేశారు అని చెప్పి వారి మీద కక్ష సాధించుకుంటూ వారిని ప్రేమించకుండా జీవిస్తున్నారా? అక్కయ్య, అన్నయ్య, మీరు కూడా అన్నయ్య ఎన్నో తప్పులు చేస్తుండొచ్చు, కానీ దేవుడు మీకు జతపరిచారు. మీరు అన్నయ్యని ప్రేమించి క్షమించగలుగుతున్నారా? అంకుల్, ఆంటీ, మీరు ఈ కుటుంబాల్లో ఎలా జీవిస్తున్నారు? కుమారుడు, కుమార్తె లోకానుసారమైన జీవితాన్ని జీవించి ఎన్నో తప్పులు, పాపాలు వారు చేసి ఉండొచ్చు. లేకపోతే ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని మీకు వ్యతిరేకంగా వారు జీవించి ఉండొచ్చు. కానీ దేవుడిచ్చిన ఫలాన్ని మీరు ప్రేమిస్తున్నారా? వారిని మీరు క్షమిస్తున్నారా? లేకపోతే ఎంతో కఠినమైన హృదయము పెట్టుకొని వారి తప్పులు ఎంచుకుంటూనే జీవిస్తున్నారా? అన్నయ్య, అక్కయ్య కూడా ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, కానీ మీరు అక్కయ్యని ప్రేమించి క్షమిస్తున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో మీరు అందరూ జీవించుకుంటూ ఎంతో విరిగి నలిగిపోయిన హృదయంలో ఈ క్రిస్మస్ సీజన్లో జీవిస్తూ ఎంతో ఒంటరితనాన్ని మీరు అనుభవించుకుంటూ ఈ బాధని చెప్పుకుంటానికి కూడా ఎవరు లేరు అని చెప్పి, కొంచెమైనా మా జీవితాల్లో సమాధానం కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం ఎల్లప్పుడూ మీతోనే ఉందని మీరు మరవకండి. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా పరిశుద్ధంగా, ప్రేమతోని మీ జీవితాలు నిండి ఉండాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే ఈ కంప్లైంట్స్తోని వారు ఇలా చేశారు, వీరు ఇలా చేశారు అని చెప్పి కఠినమైన హృదయంతో ఒక రాయి లాంటి హృదయంని పెట్టుకొని సంఘానికి కూడా వెళ్ళకుండా మానివేశారా? మన జీవితాలు ఎల్లప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ గివెన్ గాడ్ కౌంట్లెస్ రీజన్స్ నాట్ టు లవ్ us, బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యాస్ బీన్ సో స్ట్రాంగ్ ఇనఫ్ దట్ ఇట్ కుడెంట్ చేంజ్ హిమ్. అవును, మన జీవితాల్లో మన పాపపు జీవితం ద్వారా దేవుడికి ఎన్నో కారణాలు ఇచ్చాం మనం మనల్ని ప్రేమించకుండా చేయడానికి. కానీ ఏ కారణం కూడా దేవుణ్ణి మనల్ని ప్రేమించకుండా ఉండకుండా చేయలేదు. కాబట్టి ఎంతటి పాపపు జీవితాన్ని మనం జీవిస్తూ వస్తున్నా లోకరక్షకుడు జన్మించాడు. పాపుల కోసమే లోకరక్షకుడు జన్మించాడు. ఆ పాపుల కోసమే లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి మన కోసము మరణించాడు. ఆ లోకరక్షకుడే ఆయన హృదయాన్ని మార్చుకోలేదు. ఆ లోకరక్షకుడే ఏ కారణాలు చూపెట్టకుండా మనల్ని ప్రేమించినప్పుడు ఆ దేవుని బిడ్డలుగా ఏ కారణాలు చూపెట్టి మనం ప్రేమించకుండా ఉంటున్నాం? ఏ కారణాలు చూపెట్టుకొని మన సొంత తోబుట్టుల్ని, తల్లిదండ్రులని, సొంత భార్యని, భర్తని ద్వేషించుకుంటూ మనము జీవిస్తున్నాం? దేవుడు కానీ ఆ లెక్క తీస్తే మనం ఈరోజు ఈ భూలోకంలో ఉండేవారమా అనేది ఆలోచించాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ సంతోషకరమైన వాతావరణంలో, ప్రేమకి, క్షమాపణకి చిహ్నమైన ఈ వాసంలో నాతో పాటు మీరు మోకరించి ఏకీభవించి ప్రార్థించాలి అనేది నా మనవి. మీరు నాతో పాటు ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను, వారి జీవితాల్లో ఒక అద్భుతం, ఒక స్వస్థత, అతి ముఖ్యంగా వారి విశ్వాసం బలపడటంలో మీరు కూడా పాలిభాగస్తులే అనేది మీరు మరవకండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మానవాళి పాపము, నా పాపము, మా పాపము కోసం ప్రభువా మీకు ఏకైక కుమారుణ్ణి మా కొరకు త్యాగము చేశారు. మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమించారు. మా ప్రతి పాపాన్ని మీరు క్షమించి వస్తూనే ఉన్నారు ప్రభువా. ఇంకా
మా జీవితాల్లో మేము బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా మీకు వ్యతిరేకంగా ఇంకా మిమ్మల్ని బాధ పెట్టుకుంటూనే జీవిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఈ క్రిస్మస్ మాసం ప్రేమకి, క్షమాపణకి, నిరీక్షణకి చిహ్నమైన ఈ క్రిస్మస్ మాసంలో మా జీవితాల్ని మేము మార్చుకొని జ్ఞానాన్ని, భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, లోక రక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద ఒక బాధ్యతగా, ఒక భారంగా నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే కూడా ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ఉన్న కష్టాల్ని, బాధల్ని మీరు తొలగించండి. కుటుంబంగా, వైవాహికంగా, ఆర్థికంగా, అనారోగ్యంగా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వారు అనుభవిస్తున్నారు. ప్రభువా, మనుషులు ఏమీ చేయలేరని వారు తెలుసుకొని దేవుడి యందు, మీ బిడ్డ యందు విజ్ఞాపన చేస్తానికి మేము వచ్చాం. వారి జీవితాల్లో ఉన్న బాధల్ని, కష్టాల్ని మీరు తొలగించండి. వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి. మా ప్రార్థనని మీరు ఆలకించండి. ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యాలు చేసే దేవ మీరు వారి జీవితాల్లో వారికి స్వస్థత దయచేయండి. అద్భుతాలు వారి జీవితాల్లో చేయమని వేడుకుంటున్నాం. వారిలో ప్రాముఖ్యంగా ప్రభువా, సునీల్కి కిడ్నీలో వ్యాధి ఉంది ప్రభువా, డయాలసిస్ జరుగుతుంది. మేరీ శరీరం అంతా ఎలర్జీతోని బాధపడుతుంది. బ్యూలా గర్భంతో ఉంది, బీపీ అధికంగా ఉంది, ప్రమాదము అని అంటున్నారు ప్రభువా. గణపతి షుగర్, బీపీ, అలర్జీతోని బాధపడుతున్నారు. దేవయ్య ప్రభువా, తలలో రక్తం గడ్డగట్టి ఉంది, షుగర్తోని బాధపడుతున్నాడు, బీపీతోని బాధపడుతున్నాడు. సునీత క్యాన్సర్తో బాధపడుచున్నది. ప్రసాద్ లంగ్స్లో బ్లడ్ క్లాట్ అయ్యింది ప్రభువా. కృష్ణవేణి గర్భసంచిలో ఇన్ఫెక్షన్తోని బాధపడుతున్నారు ప్రభువా. గిద్యోన్ ప్రభువా ఎలర్జీతోని బాధపడుతున్నారు. ఆ బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. మాకున్నది మీరే, మీరు లేనిదే ఈ జీవితము లేదు, ఈ జీవితము వ్యర్థం. కాబట్టి వారి జీవితాల్లో వారిని ముట్టండి, స్వస్థపరచండి. మీరెంత గొప్పవారు వారి జీవితాల్లో తెలియజేసుకొని ఈ మాసంలో ప్రభువా వారి జీవితాల్లో మీరు ఉదయించేలాగున వారిని మీరు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన కె రవి ప్రసాద్ అండ్ నీలోఫర్ గారు, వారి మనవడు నాథన్ బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. ఆ బిడ్డ నిండుగా దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆ బిడ్డ చిన్ననాటి నుండే మీ అందు భయభక్తుల్లో పెరిగి ప్రభువా మీరు గర్వపడే విధంగా ఆ బిడ్డని దీవించి ఆశీర్వదించి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఆ బిడ్డల్ని కూడా దీవించమని వేడుకుంటున్నాం. మరొక్కరు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని కూడా దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఏంటి బ్రదర్ ఏదో పేర్లు చదువుతున్నారు, ఎందుకు ఇలా పేర్లు చదువుతున్నారు, ఈ పేర్లు చదవడం వల్ల ఏమి జరుగుతుంది అని. కానీ దేవుడు అన్న మాట యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో గమనిస్తే, ఎప్పుడైతే మనం కలిసి ప్రార్థిస్తామో స్వస్థతలు జరుగుతాయి, ఎప్పుడైతే మనం కలిసి ప్రార్థిస్తామో అద్భుతాలు జరుగుతాయి, ఎప్పుడైతే మనం కలిసి ప్రార్థిస్తామో లోకము రక్షింపబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ ప్రార్థన అవసరతల కొరికైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను, వారు ఇక్కడికి అక్కడికి వెళ్ళి ప్రాకులాడే అవసరం లేదు. స్వస్థతలు, అద్భుతాల కోసం వారి జీవితాల్లో ఆ ఆయుధాలు మన చేతుల్లో ఉన్నాయి తెలియజేయడం కోసమే ఈ ప్రార్థన అవసరతల్ని మేము చదువుతున్నాం. మీలో చాలామంది అద్భుతాలు జరగక, స్వస్థతలు జరగక, అనారోగ్యంతో బాధపడి ఎన్నో వందల ప్రార్థనలు చేపించుకున్నా కూడా ఆ స్వస్థతలు, అద్భుతాలు జరగకుండా నిరాశ పడిపోయి ఉన్నవారు ఎంతోమంది ఈ ప్రోగ్రామ్ని చూస్తుండొచ్చు. కానీ విశ్వాసము అనేది మన జీవితాల్లో ఉంటే స్వస్థతలు జరిగినా జరగకపోయినా నా దేవుడు నాతోనే ఉన్నాడు. ఏ సమయంలో ఎలాంటి కార్యము చేయాలో, ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆ దేవునికి తెలుసు అనే విశ్వాస జీవితంలోనే మనము జీవిస్తాం. అలాంటి విశ్వాస జీవితం ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో రావాలి అనేదే మా ప్రయత్నం. అందుకే ఈ ప్రార్థన అవసరతలు చదువుతున్నాం. దేవుడు ప్రతి స్వస్థత, ప్రతి అద్భుతం చేసినప్పుడు అన్నమాట, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది. కాబట్టి అలాంటి విశ్వాసం కోసమే యేసు అనుచరులుగా మీ జీవితాల్లో తీసుకొని రావాలని మేము ప్రయత్నిస్తున్నాం. మీరు ఈ సంవత్సరపు యేసు అనుచరుల క్యాలెండర్ని చూసారా? చూద్దామా? ఈ సంవత్సరం రూతు గ్రంథ ధ్యానాల క్యాలెండర్ చేశాం. మీరు ఆ బొమ్మలను చూస్తూ ఉంటారు. నేనెంతో ప్రార్థన చేసి వీటికి 6 పేర్లు పెట్టాను. ఈ 6 పేర్లు కూడా ప్రసంగికులు
ధ్యానించి వాక్యం చెప్పొచ్చు. యేసు అనుచరులు తయారు చేసిన ఋతు గ్రంథ ధ్యానాల క్యాలెండర్. వీటితో పాటుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఈ రీతిగా డిసెంబర్ వరకు వాటితో సరిసమానమైన ఇశ్రాయేల్ యొక్క నెలల పేర్లు కూడా వేశాం. రెండవది. మూడవది ఏమిటి అనగా, దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా మనం చదివితే సంవత్సరం అంతటిలో బైబిల్ను ముగించవచ్చో ఆ ప్రణాళిక కూడా ఈ క్యాలెండర్లో వేశాం. ఒక మాట చెప్పి క్యాలెండర్ విషయం నేను ముగిస్తాను. ఏమిటి అనగా, ఈ క్యాలెండర్పై ఏదైనా ఎక్కువ డబ్బు వస్తే అది మిషనరీ పరిచర్య కొరకు వాడబడుతుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రభువే మీలో ఈ క్యాలెండర్ తీసుకున్నట్లుగా భారమును పుట్టించునుగాక. ఆమేన్. క్యాలెండర్ని చూశారు కదా. మీరు ఈ క్యాలెండర్ని కొంటే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఇప్పటి వరకు విశ్వాసం అని ఇంత గట్టిగా చెప్పి ఆశీర్వాదాల గురించి అంటున్నారే అని. కానీ మీరు గమనించాలి, యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ క్యాలెండర్ని మీరు కొనడం ద్వారా దీనితోనే వచ్చే లాభంతోని మేము మిషనరీ పరిచర్యకి వాడతాం. అంటే లోక రక్షకుడు జన్మించాడనేది ఎంతోమందికి తెలియకుండా పాపపు జీవితంలో జీవిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పి వారి జీవితాన్ని మార్చేయాలి. అంటే ఈ మిషనరీ పరిచర్య పని చేయాలి, దానికి డబ్బు కావాలి. కాబట్టి ఈ క్యాలెండర్లో మీరు కొనడం ద్వారా దీనితోనే వచ్చే లాభంతో మేము ఆ మిషనరీ పరిచర్య చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు యవనస్తులు ప్రత్యేకంగా తమ్ముడు చెల్లెమ్మ బర్గర్లు కానీ పఫ్ఫులు కానీ ఏవైనా తింటే అవి కొన్ని మానుకొని ఒక్కసారికే ఈ క్యాలెండర్ని కొనుక్కొని మీ అన్యులైన స్నేహితులకి స్నేహితురాలకి కూడా ఈ క్యాలెండర్ని మీరు కొని గిఫ్ట్గా ఇస్తే ఈ క్యాలెండర్ ద్వారా వారి జీవితాలు మారే అవకాశం ఉంది, ఇతరుల జీవితాలు మారే అవకాశం ఉంది. కాబట్టి ఒక అన్నగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా విజ్ఞప్తి, ఈ క్యాలెండర్ని మీరు కొనమని నేను కోరుచున్నాను. నా వాక్య అంశం హిజ్ స్టార్, ఆయన యొక్క నక్షత్రం. నక్షత్రం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేది 4 భాగాలుగా వివరించాను. మొట్టమొదటిది, ఆ నక్షత్రం ఒక రాజుకి చిహ్నం. ఇట్స్ ద సైన్ దట్ ఎ కింగ్ ఇస్ బార్న్. రెండవది, ఒక మార్గాన్ని, ఒక దారిని చూపెట్టే నక్షత్రం. ఆ జ్ఞానులకు కూడా ఆ నక్షత్రమే దారి చూపెట్టింది లోక రక్షకుడి వరకు. ఆ జ్ఞానుల జీవితంలో ఎంత కష్టపడ్డా, ఎన్ని ఎడారులు దాటినా, ఎంత సమయమైనా, ఎంత ఖర్చైనా లెక్క చేయకుండా దేవుడి దగ్గరికి వెళ్తానికి వారు ప్రయాణము ప్రారంభించారు. నా జీవితాల్లో కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా మనము మాత్రం అవి లెక్క చేయకుండా దేవుని కోసం మనము జీవిస్తున్నామా, ఆ నక్షత్రము మన జీవితాల్లో వెలిగింపు చేసుకొని జీవిస్తున్నామా అనేది గమనించాలి. ఆ నక్షత్రం వెలుగుని చూసి లోకస్తులు మనల్ని వెంబడిస్తున్నారా, మన జీవిత విధానాన్ని చూసి లోకస్తులు వెంబడిస్తున్నారా అనేది ఆలోచించాలి. వారి జీవితాలు మారాలి అంటే ముందుగా మన జీవితం, మన పాపపు బ్రతుకులు మారాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నక్షత్రము అనగా ప్రతి ఇంటి బయట స్టార్ ఉంటుంది, అవునా? ఒక పెద్ద మనిషి అన్న మాట, ఇంటి పైన స్టారు, ఇంటి బయట కారు, ఇంటి లోపట బారు. అంటే ఈరోజు యవనస్తులు కానీ, ఎన్ని క్రైస్తవ కుటుంబాలు కానీ ఈ విధంగా జీవిస్తున్నారు. పండగ అనగానే మందు తాగేయాలి, పండగ అనగానే ఇష్టానుసారంగా జీవించాలనే ఆలోచనలోనే జీవిస్తున్నారు. కానీ ఆ నక్షత్రం ఒక రాజుకి చిహ్నం. ఆ నక్షత్రము మన జీవితానికి ఒక దారి చూపెట్టేది, ఒక సరైన మార్గంలో నడిపించే నక్షత్రం. ఆ నక్షత్రాన్ని మనం వెంబడించకుండా సాతానుని వెంబడించుకుంటూ మనము జీవిస్తున్నాం. ఈరోజు నా 3వ అంశం, ఇట్ పాయింట్స్ టు ద ఫ్యూచర్. అది భవిష్యత్తుని చూపెట్టే నక్షత్రం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగాను. ఇంగ్లీష్ బైబిల్లో వేర్ ఇస్ మెస్సయా అని ఉంది. మనం గమనించాలి, వాక్యం చదివేటప్పుడు మనం 2వ వచనంలో గమనిస్తే ఆ జ్ఞానులు వచ్చి అడిగిన మాట, యూదుల రాజు ఎక్కడున్నాడు అన్నది. కానీ ఇక్కడ ఈ మాట అన్నది ఎవరు? హేరోద్. హేరోదికి తెలిసింది ఈయన లోక రక్షకుడు,
ఈ ప్రజల్ని కాపాడే ఏకైక వ్యక్తి, మానవ రూపంలో వచ్చిన దేవుడు లోకరక్షకుడు అని. వేర్ ఈజ్ ద మెస్సయ్య అని చెప్పి హేరోదు అడిగాడు. మన జీవితాల్లో లోకరక్షకుడు మనకి తెలుసు, బైబిల్ తెలుసు, ప్రేమించాలి అని తెలుసు, క్షమించాలి అని కూడా తెలుసు. మనము తెలుసుకునే వరకే ఉండిపోతున్నాం, కానీ దాన్ని పాటించే వరకు మనము రాలేకపోతున్నాం. ఆలోచించాలి. ప్రతి కుటుంబంలో ఉన్నవారు, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ మీ జీవితాల్లో ఆలోచించాలి, గమనించాలి. తమ్ముడు చెల్లమ్మ, తోబుట్టులుగా ఉన్నవారు, సొంత అన్నని, తమ్ముడిని, అక్కని, చెల్లని ప్రేమిస్తున్నామా? లేకపోతే ఆస్తి తగాదాల్లో, లేకపోతే నాకు ఈ వాటా రావట్లేదు, నాకు ఇలా చూస్తున్నారు, నాకు అలా చూస్తున్నారని బాధపడుకుంటూ, ద్వేషించుకుంటూ మనము జీవిస్తున్నామా? మన జీవితాల్లో గమనించాలి. ఆ నక్షత్రము వారికి ఒక మార్గాన్ని చూపెట్టింది. తూర్పు దేశపు జ్ఞానులు బెత్లెహేం వరకు వచ్చారు. ఆ నక్షత్రము చీకటిలో ఇంకా దగదగ మెరిసే నక్షత్రం. మీరు గమనించండి, ఆ నక్షత్రం ఎంత చీకటిలో ఉంటే అంత వెలుగుని ఆ నక్షత్రం ఇస్తుంది. నా జీవితాల్లో కూడా ఎంత చీకటి జీవితాల్లో మనం జీవిస్తున్నాం. సంతానం కలగకపోయినా, తల్లిదండ్రులు ఐక్యంగా లేకపోయినా, భార్య భర్తలు ఐక్యంగా లేకపోయినా, కుటుంబంలో ఎన్ని శ్రమలు, ఎంతో అనారోగ్యం మన కుటుంబాలలో ఉన్నా, ఎంతటి చీకటి జీవితం మన జీవితాల్లో ఉన్నా, ఇంకా ఈ జీవితం వ్యర్థమని మన జీవితాల్లో ఒక ఆలోచన కలిగిన ఆ నక్షత్రం చీకటిలోనే మెరుస్తుంది. ఈరోజు కానీ ఆ చీకటి జీవితాల్లో ఆ నక్షత్రాన్ని కానీ మనం వెంబడిస్తే మనము క్రీస్తు దగ్గరికి వస్తాం. మనము నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. మన ప్రతి కష్టానికి, ప్రతి చీకటికి జవాబు ఆ వెలుగై ఉన్న నక్షత్రం దగ్గరనే దొరుకుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ తూర్పు దేశపు జ్ఞానులు అది ఒక రాజుకి చిహ్నం అనే నక్షత్రం అని దాన్ని వెంబడించారు. ఏ మార్గంలో వెళ్ళాలి, ఎంత క్లిష్టమైన మార్గం, ఎంత కఠినమైన మార్గమైనా పర్లేదు, ఆ నక్షత్రాన్నే మేము వెంబడిస్తామని దాన్ని వెంబడించుకుంటూ వచ్చారు. వారికి తెలుసు అది లోక రక్షకుడికి సంబంధించిన నక్షత్రం అని. ఆ నక్షత్రం చూశాక జ్ఞానులు ఏం చేశారు? పర్లేదులే, మనకెందుకులే నక్షత్రము, మన దేశంలో రాని నక్షత్రము కదా, ఎక్కడో దేశంలో వెలిగిస్తున్న నక్షత్రం కదా, మనం ఎందుకు వెంబడించాలి, తర్వాత వెంబడిస్తాంలే, ఇంకా సమయం ఉందిలే అనుకొని ఆలోచించారు. లేదు, గొర్రెల కాపర్లు ఏ విధంగా అయితే త్వరగా వారు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు, వీరు కూడా నక్షత్రము చూడగానే వెంటనే బయలుదేరిపారు. ఎడారిని చూడలేదు, సమయాన్ని చూడలేదు, ఖర్చుని చూడలేదు, లోక రక్షకుడి దగ్గరికి వెళ్ళాలి, యూదుల రాజు దగ్గరికి వెళ్ళాలి, యూదుల రక్షకుడు, మానవాళి రక్షకుడి దగ్గరికి వెళ్ళాలి అని వారు బయలుదేరారు. నా జీవితాల్లో లోక రక్షకుడు జన్మించాడు. ఇంటి బయట స్టారు, ఇంటిలో ఒక కారు, ఇంట్లో ఒక క్రిస్మస్ ట్రీ, కొత్త బట్టలు, అన్నీ బాగానే ఉన్నాయి. హృదయంలో క్రీస్తు ఉన్నాడా? ఆ హృదయంలో క్రీస్తుని ఆహ్వానిస్తానికి మనం ఎంత సమయం తీసుకుంటాం? ఈ కష్టాలు అయిపోయాక నేను తీసుకుంటాను, ఈ ఎగ్జామ్ పాస్ అయ్యాక సొంత రక్షకునిగా అంగీకరిస్తాను, ఈ ఉద్యోగము దొరకాక, లేకపోతే భార్యాభర్తలు కలిశాక, లేకపోతే ఫలానా పని అయ్యాక నేను ఇలా ఉంటాను, లేకపోతే ఈ చెడు వ్యసనాలన్నీ నేను మానుకున్నాక నేను రక్షకునిగా అంగీకరిస్తాను అని ఆలస్యము చేసేవారు ఎందరో. ఇంకా దురదృష్టకరమైన పని ఏంటిదంటే, లోక రక్షకుడు ప్రేమ వల్ల జన్మించారు, క్షమిస్తానికి జన్మించారు. నా జీవితాల్లో ఎందుకు ఇంకా మనం ఆలస్యము చేస్తున్నాం? మన తోబుట్టుల్ని క్షమిస్తానికి, మన భార్యని భర్తని క్షమిస్తానికి, తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డల్ని క్షమిస్తానికి ఎందుకు మనకి ఇంకా సమయం తీసుకుంటున్నాం? ఎందుకు ఇంకా మనం కారణాలు చూపెట్టుకుంటా వారిని క్షమించకుండా ఒక ద్వేషాన్ని పెంచుకుంటూ మనం జీవిస్తున్నాం? లోక రక్షకుడు ఏ షరతులు లేకుండా, ఏ కారణాలు లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ జీవితము నాకు కావాలి, నువ్వు మరణించకు, చీకటిలో నువ్వు జీవించకు, వెలుగుని నేను నీ జీవితంలో తెస్తానని ఎక్కడ కూడా ఆలస్యము చేయలేదు కదా. ఎందుకు? ఆయన కుమారుడిగా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, తండ్రి అయిన దేవుని కుమారుడిగా మనమున్నప్పుడు ఎందుకు మనం ఇంకా సమయము తీసుకుంటున్నాం? సొంత వారిని ప్రేమించడానికి, సొంత వారిని క్షమించడానికి ఎందుకు మనం ఇంకా సమయము తీసుకుంటున్నాం? తూర్పు దేశపు జ్ఞానులు సమయము తీసుకోలేదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ రక్షకుడి దగ్గరికి వెళ్ళాలి. ఎంత అహాన్ని మనము నష్టపోయినా పర్వాలేదు, సొంత వారిని మనం క్షమించాలి, సొంత వారిని మనము ప్రేమించాలి. ఎందుకు పగని, క్షమాపణ లేని గుణాన్ని, ఎందుకు అహాన్ని మనం పెంచుకుంటున్నాం? ఇవన్నీ సాతానుడికి సంబంధించింది. అవిటిని కానీ పెంచుకొని మనం జీవిస్తే
శాంతి సమాధానం అనేది మన జీవితాల్లో ఉండవు. కాబట్టి షరతులు లేని ప్రేమతోని మనం జీవిస్తాం. ఏ విధంగా అయితే దేవుడు చేశాడు, షరతులు లేని ప్రేమతోని, షరతులు లేని క్షమాపణతోని దేవుడు మన దగ్గరికి వచ్చారు. ఆలస్యము చేయకుండా జ్ఞానులు దేవుడి దగ్గరికి వచ్చారు. ఇంకా నా జీవితాల్లో ఎందుకు ఈ ఆలస్యం ప్రశ్నించుకోవాలి. తమ్ముడు చెల్లెమ్మ, తల్లిదండ్రులని సన్మానించడానికి ఆలస్యము చేయకు. నువ్వెన్ని తప్పులు చేసినా వెళ్ళి, నాన్న అమ్మ నన్ను క్షమించు. తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా మీరే బాధ్యత, మీరే వారిని క్షమించాలి. ఎందుకు ఇంకా ఆలస్యము చేస్తున్నాం? ఎందుకు సాతానుడికి అవకాశం ఇస్తున్నాం? ఆలస్యము చేయగా సాతానుడు మనల్ని వశములో చేసుకుంటాడనేది ఎందుకు మనం మర్చిపోయి జీవిస్తున్నాం? ఈరోజు మనం ఎవరినైనా బాధ పెట్టినా వెళ్ళి వారిని క్షమాపణ అడుగుతాం. ఎవరైనా మనల్ని బాధ పెట్టిన వారిని మనము క్షమిస్తాం, ఆలస్యము చేయకుండా. ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఏర్పరిచిన వారిని, దేవుడు జతపరిచిన వారికి మనం విలువ ఇస్తాం, వారిని ప్రేమిస్తాం. ఎందుకు? మన జీవితాన్ని మార్చుకోవడానికి కూడా మనము ఆలస్యము చేస్తున్నాం. ఎందుకు? చెడు వ్యసనాల నుంచి దూరపరచడానికి ఎందుకు మనము ఆలస్యం చేస్తున్నాం? నేను అవన్నీ మానుకున్నాక రక్షకుడి దగ్గరికి వస్తాను, అవన్నీ మానుకున్నాక నేను నా పాపాలని ఒప్పుకుంటాను. నో తమ్ముడు చెల్లెమ్మ, అన్నయ్య అక్కయ్య, టుడే ఈజ్ ద డే. ఉన్న పాటున ఉన్న చోటున ఆలస్యము చేయకుండా మన పాపాలని మనం ఒప్పుకుందాం. ఎప్పుడైతే దేవుణ్ణి, ఆ నక్షత్రుణ్ణి మన జీవితాల్లో ఆహ్వానిస్తామో ఆ రోజే నా జీవితాలు మారిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ పని అయ్యాక ఆ పని అయ్యాక, ఇది మానుకున్నాక అది మానుకున్నాక, నో, ఉన్న పాటున ఉన్న చోటున మన జీవితాన్ని మనము మార్చుకుందాం. ఈరోజు మనల్ని మనం మోసపరచుకోకుండా, ఏ నక్షత్రాన్ని అయితే ఇంటి బయట మనం కట్టి, ఇంటి మీద మనం కట్టి ఎంతో సంతోషపరిచిపోతుంటాం, ఎంతో మురిసిపోతుంటాం. పండగ వచ్చింది, కొత్త బట్టలు వచ్చాయి, అది మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మన జీవితాల్లో ఆ నక్షత్రాన్ని మన హృదయంలో వెలిగిస్తాం. ఆ నక్షత్రాన్ని కానీ మన హృదయంలో వెలిగిస్తే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మోసపోకండి. నక్షత్రాన్ని బయట ఇంటి మీద కాదు కట్టడం, మన హృదయాల్లో కడదాం. ఆ దేవుణ్ణి మనము వెంబడిస్తాం. నా 4వ అంశం ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహన. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. మనం గమనించాలి, దే వర్ ఫిల్డ్ విత్ జాయ్ వెన్ దే సా ద స్టార్. ఆ నక్షత్రాన్ని చూడగానే, ఆ నక్షత్రం వెలుగు ఒక ఇంటిపై ఇవ్వగానే వారు ఎంతో సంతోషమైపోయారు, ఎంతో ఉత్సాహము, ఎంతో ప్రోత్సాహం వారి జీవితాల్లో కలిగింది. ఎందుకు? ఆ నక్షత్రాన్ని వారు చూశారు. ఆ నక్షత్రాన్ని వెంబడించి, ఆ నక్షత్రాన్ని చూసి ఆ ఇంటిలోకి వెళితే లోక రక్షకుని వారు చూశారు. గుప్పెలు విప్పేశారు వారు. నా జీవితంలో ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు, లోక రక్షకుడు మన కోసం చేసినవి విన్నప్పుడు, దాన్ని ఊహించుకున్నప్పుడు మన జీవితాల్లో సంతోషం అనేది ఉందా? ఎప్పుడు చూడు రక్షణ అనుభవమే, ఎప్పుడు చూడు మారండి అంటారు. మా జీవితాల్లో ఆశీర్వాదాల గురించి చెప్పరా అని ఆలోచిస్తుంటారు. కానీ ధనవంతులు, జ్ఞానులు ఎవరి దగ్గర మోకరించారు? లోక రక్షకుడి దగ్గర మోకరించారు. వారి గుప్పెలు విప్పేశారు లోక రక్షకుడి దగ్గర, ఆనందభరితులైపోయారు. నా జీవితంలో ఈరోజు ఈ క్రిస్మస్ సీజన్లో మన జీవితాల్లో కూడా ఆ ప్రోత్సాహన, మన జీవితాల్లో కూడా ఆ సంతోషం రావాలని దేవుడు కూడా ఆశపడుతున్నారు. ఈ క్రిస్మస్ మాసంలో ఆ ప్రేమని, ఆ క్షమాపణని, ఆ నక్షత్రాన్ని మనం ఆహ్వానించగలిగితే దేవుడు నా జీవితాన్ని కూడా సంతోషమై ఆనందభరితమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కానీ మన జీవితాల్లో మనం సిద్ధంగా ఉన్నామా? ఆ రాజుకి చిహ్నంగా ఉన్న నక్షత్రాన్ని వెంబడించడానికి, ఆ నక్షత్రాన్ని మార్గానికి అనుగుణంగా వెళ్ళడానికి, ఆ నక్షత్రం మన లోక రక్షకుడికి చిహ్నం అని చెప్పి నా నక్షత్రాన్ని, ఆ లోక రక్షకుడిని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజు నా జీవితాల్లో సంతోషం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కానీ నా జీవితాల్లో మన అహాన్ని, పగని, క్షమాపణ లేని హృదయాన్ని, ద్వేషాన్ని, అసూయని, చెడు వ్యసనాలని, అనుమానాన్ని ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తమ్ముడు చెల్లెమ్మ, ఒంటరితనంతో బాధపడుతున్నావా? ఈ ప్రోగ్రామ్ని చూసుకుంటూ అక్కయ్య ఎంతో బాధపడుతున్నావా? అన్నయ్య చెడు వ్యసనాలకి అలవాటు అయిపోయాడని, అన్నయ్య అక్కయ్య వదిలి వెళ్ళిపోయిందని బాధపడుతున్నారా? లేకపోతే ఒకరు ఇంకొక అక్రమ సంబంధంలో ఉన్నారని చెప్పి బాధపడుతున్నారు? ఈరోజు అహం బట్టి తల్లిదండ్రులని వదిలేసి జీవిస్తున్నారా? తల్లిదండ్రులను లెక్క చేయకుండా జీవిస్తున్నారు? తోబుట్టుల పట్ల పగ కలిగి, అసూయ కలిగి, క్షమాపణ లేని హృదయం కలిగి జీవిస్తున్నారు? ఈరోజు మన జీవితాల్లో
అవన్నీ వదులుకోగలుగుతాయి. ఆలస్యము చేయకుండా మనం ఆ నక్షత్రాన్ని వెంబడించాలి అంటే ఇవన్నీ మనం వదులుకోవాలి. ఎలా బ్రదర్ ఇవన్నీ వదులుకొని? ఉన్న పాటున ఉన్న చోటున, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్నారు, ఎంత బాధపడుకుంటూ ఈ టీవీ ప్రోగ్రామ్ని మీరు చూస్తున్నారు, దేవుడు మీ జీవితాల్లో సంతోషం నింపడానికి ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు, అక్కయ్య అన్నయ్య, తమ్ముడు చెల్లెమ్మ, అంకుల్ ఆంటీ, విరిగి నలిగిపోయిన హృదయంతో, ఎంతో కృంగింపపోయిన హృదయంతో విలవిలా ఆడుతున్న పరిస్థితుల్లో మీరు జీవిస్తుండొచ్చు. కానీ దేవుని శుభవార్త, నక్షత్రము వెలిచింది. నా జీవితాల్లో నక్షత్రం వెలవడానికి సిద్ధంగా ఉంది. కేవలం ఒకే ఒక పని చేయాలి, ఆలస్యం చేయకుండా అన్నిటినీ వదులుకొని దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎందుకు అనగా యేసు మార్చేది. అన్నిటినీ వడిచి మన పాపాలని మనం ఒప్పుకుందాం, దేవుని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా ప్రేమ లేని జీవితం, క్షమాపణ లేని జీవితం జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. మన జీవితాల్లో ఒక తొందరపాటు ఉండాలి, మన జీవితాన్ని మార్చుకోవాలని, ఆ మార్పు కోసం ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మన జీవితాల్లో ప్రేమ లేదా క్షమాపణ లేకుండా జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ జీవితాల్లో ఆ నక్షత్రం వెలగాలి, ప్రేమ క్షమాపణ అనేది మీ జీవితాల్లో రావాలి అనేది మా ప్రార్థన. కాబట్టి మీ జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మేము ఇలా సహాయం అడగడం మీలో చాలామందికి నచ్చకపోవచ్చు, లేకపోతే మీరు ఆశ్చర్యపోతుండొచ్చు, మమ్మల్ని ప్రశ్నిస్తుండొచ్చు కూడా, ఏంటి ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని వినే అవకాశం ఉంది. యేసు అనుచరుల మినిస్ట్రీ ఎంతో బాధ్యతతోని, ఎంతో భారంతో ఈ పరిచర్య చేస్తుంది. అందరి ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందజేయడం, అడవిలో ఉన్న వారికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అందజేయడం, మ్యాగజైన్ ద్వారా, క్యాలెండర్ ద్వారా ఎంతోమంది ప్రజల్ని ఆధ్యాత్మికంగా బలపరచడం ఈ యేసు అనుచరుల మిషనరీ పరిచర్య చేస్తుంది. కాబట్టి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేవారిని, మా లాంటి వారిని మీరు ప్రోత్సహించండి. ఇలా మీరు ప్రోత్సహించడం ద్వారా మీరు ఆశీర్వదింపబడతారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, రేపొద్దున మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది బిడ్డలు యేసు అనుచరుల మిషనరీ పరిచర్య ద్వారా రక్షణ పొందిన వారు ఉండొచ్చు. ఆ పరలోకంలో మీకు వచ్చి కృతజ్ఞతలు చెప్పొచ్చు, బ్రదర్ మీరు వెళ్ళకపోయినా వెళ్ళేవారిని మీరు ప్రోత్సహించారు, పంపించారు, మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు బ్రదర్, సిస్టర్ అని అనొచ్చు. కాబట్టి అలాంటి అర్హత, అలాంటి భాగ్యం మీ జీవితాల్లో రావాలి అంటే ఒక మిషనరీ సంస్థ, భారముతోని బాధ్యతతో చేస్తున్న సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.